ఐడీఏ బొల్లారం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. అనిల్, మీనా 25 ఏళ్ల నుంచి బొల్లారంలో ఉంటున్నారని తెలిపారు. బొల్లారంలోని మార్కెట్కు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఘటన జరిగిందని వివరించారు. దారిలో బైక్ ఆగిపోవడంతో భార్యను దుండగులు తీసుకెళ్లినట్లు, ఆపై ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఐడిఏ బొల్లారం లిమిట్స్లో రాత్రి ఈ కేసు రాత్రి 9:02 నుంచి 9:17 మధ్య జరిగి ఉండాలి. దీంట్లో ఒక భార్యాభర్త వెళ్తున్నప్పుడు ఆ బండి ఆగిపోయిన బండి దగ్గర వైఫ్ వెనక ఉన్నప్పుడు అతను ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆ భార్యని పక్కకి లాక్కెళ్ళినట్లు, అతను భయపడి ఆ బండి స్టార్ట్ చేసుకొని ఒక 100 మీటర్లు ముందుకెళ్ళి మళ్ళీ భార్యను రక్షించుకోవాలనే ఆలోచనతో అక్కడ యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చి రోడ్డు మీద బండి పెట్టి ఆ భార్య దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇతను వస్తున్న విషయాన్ని చూసి వాళ్ళ గొంతు కోసేసినట్లు, ఇతను వెళ్తే ఇతని మీద కూడా దాడి చేస్తే ఇతనికి కత్తి గాయాలు అయినట్లు, అతను చెట్ల పొదల్లోకి వెళ్ళిపోతే ఈ ముగ్గురో నలుగురో ఇంకా అతను క్లారిటీ లేదు, వీళ్ళందరూ వచ్చేసి ఆ బైక్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినట్లు ఫిర్యాదుదారుడు రాత్రి మనకి చెప్పటం, మేము అక్కడ కేసుకి వెళ్ళటం జరిగింది. అన్ని టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాయి. దాంట్లో చాలా కోణాలు దీన్ని ఇంకా పరిశోధన చేయాల్సింది ఉంది. ఈమె పేరు మీనాదేవి, 32 ఇయర్స్ ఉంటాయి. అనిల్ కుమార్ షా అని చెప్పి ఇతనేమో హస్బెండ్. బీహార్ కాలనీలో వీళ్ళు ఉంటారు.